సురేందర్ రెడ్డి మంచి టెక్నీషియన్. కథ చెప్పే విధానం చాలా బాగుంటుంది. రివర్స్ స్క్రీన్ ప్లేని సమర్థవంతంగా ఉపయోగించుకున్న తెలుగు దర్శకుడు ఆయన. కిక్, రేసు గుర్రం లాంటి సూపర్ డూపర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే కిక్ 2తో సురేందర్ రెడ్డి బాగా నిరాశపరిచాడు. ఆ సినిమాకి పెట్టుబడి పెరిగిపోయిందని కొందరు, సురేందర్ రెడ్డి మనసు పెట్టి తీయలేకపోయాడని మరికొందరు విమర్శించారు. ఇదసలు సురేందర్ రెడ్డి సినిమానేనా అనే అనుమానం కూడా వచ్చింది. తదుపరి సినిమా చరణ్తో కమిట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. లేదంటే బడా స్టార్లు అంత తేలిగ్గా సూరికి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదేమో. అయితే ఇప్పుడు ఈ దర్శకుడి దృష్టి మహేష్ బాబుపై పడింది. మహేష్తో బాండ్ టైప్ కథ చెయ్యాలని తన మనసులోని మాట బయటపెట్టాడు సురేందర్ రెడ్డి. బాండ్ సినిమాలు చేయాలని మహేష్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కృష్ణ కోరిక అదే. అందుకే ఆ దారిలో ఆలోచిస్తే మహేష్ పుట్టలో పడిపోతాడని సురేందర్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. అది అంత ఈజీ కాదు. చరణ్ సినిమాని రేసు గుర్రంలా హిట్ చేస్తే తప్ప మహేష్ డేట్లు ఇచ్చే ఛాన్సే లేదు. మరి సూరి ఏం చేస్తాడో ఏంటో చూడాలి.